గైస్ మహేష్ ఫ్రెండ్స్ సీటెట్ తాలూకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకు ఒక ఫ్లాష్ అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ సీటెట్ తాలూకు అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకు స్టార్ట్ అయిపోయింది. మీరు కనుక సీటెట్ రాయాలనుకుంటే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయ్యి సో సీటెట్ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. సో ఇక మీరు పరిశీలించినట్లయితే మొత్తంగా మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది మనం 4 స్టెప్స్లో కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ముందుగా అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ చేయాలి. తర్వాత మీ యొక్క ఇమేజెస్ అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ ఇమేజెస్ కానీ మీ యొక్క ఫొటోస్ కానీ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఫీజు పేమెంట్ అనేది చెల్లించాలి. తర్వాత ప్రింట్ కన్ఫర్మేషన్ పేజ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకు 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్టర్డ్ క్యాండిడేట్ లాగిన్ దగ్గర మీరు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ముందుగా మీరు ప్రొసీడ్ టు అప్లై ఆన్లైన్ అనే దాన్ని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో పూర్తిగా నేనైతే స్టెప్స్ చేయట్లేదు, ఎందుకంటే జస్ట్ మీకు ఏ విధంగా ఉంది అనే అవగాహన మాత్రమే చూపిస్తాను ఈ యొక్క వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడే వచ్చింది కదా అప్డేట్ అనేది, కొంచెం మీకు అండర్స్టాండ్ అవ్వకపోవచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేశాను. సో ప్రొసీడ్ టు అప్లై ఆన్లైన్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అని ఇచ్చారు. సో దయచేసి పూర్తిగా సమాచారం చదువుకోండి. ఎగ్జామినేషన్ ఫీజు ఏ విధంగా ఉందని చూపిస్తే మనకు జనరల్ కానీ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కానీ కేవలం పేపర్ 1 కానీ లేదంటే పేపర్ 2 రాయాలనుకుంటే 700 రూపాయలు చెల్లించాలి. 2 పేపర్లు రాయాలనుకుంటే 1200 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ కానీ ఎస్టీ కానీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం పేపర్ 1 వారు పేపర్ 2 రాయాలనుకుంటే 350 రూపాయలు చెల్లించాలి. ఒకవేళ 2 పేపర్లు రాస్తానంటే 600 రూపాయలు అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మొత్తంగా క్లియర్ డేటాని చదువుకోండి. తర్వాత ప్రొసీడ్ టు అప్లై ఆన్లైన్ ఉంది కదా, ఆ యొక్క ప్రొసీడ్ టు అప్లై ఆన్లైన్ క్లిక్ చేసినట్లయితే మనకు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇక్కడ పరిశీలించినట్లయితే మనకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది పేజ్ అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మన యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఏదైనా ఐడెంటిఫికేషన్ టైప్ అనేది ఇవ్వమంటున్నారు, దాని యొక్క నెంబర్ అనేది ఇవ్వమన్నారు. సో క్యాండిడేట్స్ నేమ్ ఎంటర్ చేయమంటున్నారు. సో ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, ఆ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. సో మనం ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేద్దాం. తర్వాత సెలెక్ట్ ఐడెంటిఫికేషన్ టైప్ అని ఇచ్చారు. ఇక్కడ మనకు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఇంకా మనకు డ్రైవింగ్ లైసెన్స్, ఇటువంటి చాలా సమాచారం అయితే ఉంది. సో వీటన్నిటిలో మనకు ఆధార్ కార్డ్ అయితే బెటర్ కాబట్టి ఆధార్ కార్డ్ అయితే మనం క్లిక్ చేద్దాం. సో వెబ్సైట్ అనేది కొంచెం స్లోగా ఉంది, సో కొంచెం టైం అయితే అవుతుంది, ఎందుకంటే ఇప్పుడే మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది. సో మనకు అక్కడ సెలెక్ట్ అని క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకు ఆప్షన్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు పాస్పోర్ట్, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ వ్యాలిడ్, గవర్నమెంట్ ఐడెంటిటీ, సో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి కదా. సో వీటిలో మనకు ఆధార్ కార్డ్ అయితే బెటర్ కాబట్టి ఆధార్ కార్డ్. సో మనం అలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో తర్వాత మనకు క్యాండిడేట్ నేమ్ ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత ఎంటర్ సెక్యూరిటీ పిన్ అని అడుగుతుంది. అంటే చూడండి ఇక్కడ కింద గ్రీన్ కలర్లో మీకు ఏదైతే కనిపిస్తుందో ఆ యొక్క గ్రీన్ కలర్లోని డీటెయిల్స్ అనేది మనకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసేయండి. సో కింద మనం చూసినట్లయితే సెక్యూరిటీ పిన్ కింద ఏదైతే క్యాప్చా అనేది ఇచ్చాడో అంటే పిన్ అనేది ఇచ్చాడో, సో చూడండి జూమ్ చూస్తాను, డేటాను మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. 5BW7U5 అనే డేటాను మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ కనుక ఇది మీరు కరెక్ట్గా ఎంటర్ చేయలేకపోయినట్లయితే, తప్పుగా ఎంటర్ చేసినట్లయితే పక్కనే మనకు మార్చుకునే ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ గ్రీన్ కలర్లో పక్కగా ఉంది కదా. సో చూడండి ఇక్కడ మనకు ఇక్కడ యారో సింబల్ లాగా ఉంది కదా. సో దాన్ని మనం క్లిక్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఇంకొక పిన్ అనేది మనకు జనరేట్ అవుతుంది. సో ఆ విధంగా డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేసి తర్వాత మనకు సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ వరకు నేను వీడియో అయితే చేయగలను, ఎందుకంటే నేను అప్లై అయితే చేయట్లేదు కాబట్టి. సో ఎవరు డీటెయిల్స్ కూడా నాకు ఇవ్వలేదు, అందువల్ల నేను ఇక్కడ వరకు ఆపేస్తున్నాను. సో నెక్స్ట్ మనకి ఇలా ప్రొసీడ్ చేసిన తర్వాత ఇంకా స్టెప్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇందుకే మనకు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఫొటోస్ని ఎంటర్ చేయమన్నారు. తర్వాత ఫీజు పేమెంట్ని పే చేయమని చెప్పారు. సో ఇలాగా డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ మనం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క రైట్ హ్యాండ్ వైపు అంటే మీ యొక్క రైట్ వైపు ఏదైతే ఉందో అక్కడ మనం లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఓకేనా. సో అంతవరకు నాకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు. సో తప్పకుండా మరిన్ని అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందించడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.